ఇక పంజాబ్లో కొత్త ప్రభుత్వం ఎవరిదో తేల్చేందుకు ఆ రాష్ట్ర ఓటర్లు రెడీ అయ్యారు. 117 సీట్లున్న అక్కడి అసెంబ్లీలో పాగా వేసేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, అకాలీదళ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. పంజాబ్ అంతటా పోలింగ్ కేంద్రాలుగా వచ్చే ఓటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 13% పోలింగ్ నమోదైంది. అటు పార్టీలు మాదంటే మాదే గెలుపని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కు సంబంధించి పటియాలా నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం చాలా మందకోడిగా సాగుతోంది. ఎందుకంటే ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం, దానికి తోడు ఉదయం పూట పొగమంచు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల మందకోడిగానే పోలింగ్ మొదలైంది. తొలి 3 గంటల్లో ఉదయం 8 గంటలకి ఇక్కడ పోలింగ్ని ప్రారంభించారు. 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 13% ఉంది. సాధారణంగా ఇదే వేరే ఏ రాష్ట్రంలో చూసినా కూడా 20% దాటి పోలింగ్ ప్రక్రియ నమోదవుతున్న పరిస్థితి. అట్లాంటిది పంజాబ్లో మాత్రం చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఇక్కడ కొన్ని పోలింగ్ బూత్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. ఈ మోడల్ పోలింగ్ బూత్లుగా మనం వాటిని చెప్పుకుంటాం. ఈ ఓటర్లు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఓటు వేసుకోవడానికి వీలుగా, అంటే కొంతమంది వృద్ధులు ఉంటారు, వారు నడవలేని పరిస్థితిలో ఉంటారు, అలాంటి వారికి సైతం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు. ఆ అరేంజ్మెంట్స్ చేసిన వారికి సహకరించే వాలంటీర్స్తో మాట్లాడదాం. వాట్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్? So here, first of all, this is a model polling booth in Patiala, and then this is basically a college, Government College of Education, and special arrangements are that we have first of all first aid facility, and then water facility for even old age person. If any kind of emergency, any kind of requirement is there to the voters, then they need not to go anywhere else. They just come to us because we are volunteers and we are working as a volunteers to help voters in any manner. So what? Special arrangements for senior citizens are also done if they have any problem, so we are helping them as a volunteers. Okay. And wheelchair? Wheelchairs, yes, if senior citizens are not able to walk to reach the polling station, then we bring them on the wheelchairs. Yes. So ఇక్కడ ఈ ఓటర్ల కోసం అయితే అన్ని రకాల ఏర్పాట్లను చేసినప్పటికీ కూడా పోలింగ్ శాతం మాత్రం మందకొడిగానే ఉంది. అయితే ఇప్పుడిప్పుడు కొంచెం సన్లైట్ బయటికి రావడం, చలి తీవ్రత ఉదయంతో పోలిస్తే కొంతమేర తగ్గడంతో ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే పోలింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా సాగుతోంది. పంజాబ్ ఎన్నికల్లో గతంలో కొన్ని సందర్భాల్లో హింస కూడా చోటు చేసుకునేది. దానికి తోడు కొద్ది రోజుల క్రితం భటిండాలో ఒక పేలుడు సంభవించి పేలుళ్ళ వెనుక ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం కూడా వచ్చింది. దాంట్లో RDXను ఉపయోగించారన్న సమాచారం వచ్చింది. ఈ పరిస్థితుల్లో భద్రతా పరంగాను పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంది. పూర్తిగా సాయుధులైన పోలీసులు, ఈ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ వీరంతా కూడా ఇక్కడ పహారా కాస్తున్నారు. పంజాబ్లో ఉన్న పోలీస్ యంత్రాంగానికి తోడుగా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ దాదాపు 200 కంపెనీల సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ బలగాలను ఇక్కడ విధుల్లో ఉంచారు. తద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. ఇక రాజకీయంగా చూసుకుంటే ఈసారి గతంతో పోలిస్తే భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ వాతావరణం ఇంతకాలం పాటు ఇక్కడ అధికారం కేవలం 2 పార్టీల మధ్యనే మారుతూ వచ్చింది. అయితే కాంగ్రెస్ లేదంటే అకాలీదళ్తో పాటుగా బీజేపీ ఒక చిన్న భాగస్వామ్య పార్టీగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ అకాలీ బీజేపీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం మీద స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నిజానికి ఈసారి మాదక ద్రవ్యాలు, రైతుల ఆత్మహత్యలు, ఈ 2 అంశాలు ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలుగా మారాయి. పంజాబ్ రాష్ట్రం మొత్తం ఇక్కడ యువత అంతా కూడా మాదక ద్రవ్యాల మత్తులో మునిగిపోయి డ్రగ్స్ రాకెట్ చేతుల్లో బందీలుగా మారిపోయారన్న విమర్శలు ఉన్నాయి. వీటి నేపథ్యం, వీటి పరిస్థితి, దీని ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల మీద చాలా ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. దీంతో అకాలీ బీజేపీల ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు, దీనికి తోడు ఈసారి కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఇదంతా కలిపి మొత్తం ఒక త్రిముఖ పోటీని ఏర్పాటు చేసింది. ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారు, ఓటరు ఎవరికి ఓటేస్తారన్నది మనకు సాయంత్రం వరకు జరిగే పోలింగ్ ప్రక్రియను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.